కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ వాడడం బెటర్. కానీ ఓల్డేజ్ పీపుల్ కానీ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వెస్ట్రన్ టాయిలెట్స్ వాడడం బెటర్. కానీ ఇప్పుడు మనకి మరి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నాయి, మరి ఇండియన్ టాయిలెట్స్ వాడొచ్చా అంటే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇండియన్ టాయిలెట్స్ అనేవి అసలు అందుబాటులో లేవు. ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ అన్ని చోట్ల కూడా వెస్ట్రన్ టాయిలెట్సే అవైలబుల్గా ఉన్నాయి. పోనీ ఇండియన్ టాయిలెట్స్ మనం పెట్టించుకొని వాడాలి అనుకున్నా కానీ మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న ఒబెసిటీకి కింద కూర్చోవడమే కష్టంగా ఉన్నప్పుడు స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని లేవడం అనేది చాలా కష్టమైన పనిగా మారిపోయింది. సో మరి దీనికి కాంప్రమైజ్ ఏంటి? సో దీనికి ఉన్న ఒక చిట్కా ఏంటి అని అంటే, మీకు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నా కానీ ఆ వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు కాళ్ళ కింద ఒక స్టూల్ వేసుకోండి. ఆ స్టూల్ మీద మన కాళ్ళు పెట్టినప్పుడు మన నీ జాయింట్స్ అనేవి హిప్ జాయింట్ కన్నా పైకి వస్తాయి. సో అది ఇండైరెక్ట్గా స్క్వాటింగ్ పొజిషన్ని డినోట్ చేస్తుంది అనమాట. సో ఆ పొజిషన్లో ఈ రెక్టమ్ అన్ను యానస్ అనేది కొంచెం స్ట్రైటన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాన్స్టిపేషన్ అనేది తగ్గి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. సో వెస్ట్రన్ టాయిలెట్స్ మీద ఎక్కువసేపు కూర్చోకండి. టాయిలెట్స్ మీద కూర్చొని న్యూస్ పేపర్ చదవడం, ఫోన్లు చూడడం ఇలాంటివి చేయకండి. వెస్ట్రన్ టాయిలెట్కి ముందు ఒక చిన్న స్టూల్ వేసుకొని దాని మీద కాళ్ళు పెట్టుకొని నీ జాయింట్స్ని హిప్ జాయింట్స్ కన్నా పైకి పెట్టుకొని మోషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.